దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము మరి పాట పాడుకుంటూ దేవుని కీర్తిద్దాం. హల్లెలూయా. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా పాదల సహాయుడై నన్బ్రోచును. అభయమేపుడానంద మానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగా దేశము వదిల్లును. తావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపుడానంద మానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. కోటయు నశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింకా వేరవలయునెప్పుడు నాకు బండుగా. అభయమేపుడానంద మానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనము విందామండి. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరి నూతన దినంలో హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ఆమేన్. మరి ఉదయ కాలము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువుతో యుద్ధము చేయుటకు సమీపించి ఉన్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వనకుడుకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమేన్. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన భాగము దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడాడంటే, దేవుడు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను మొదటిగా ఏమనంటే, ఇశ్రాయేలీయులారా మీరు వినుడి. మొదటిగా దేవుడు మనకు ఏమి హెచ్చరిక చేస్తున్నాడు అంటే, ఏ విధంగా ప్రోత్సాహపరుస్తున్నాడంటే, వినమని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే మనము ఎప్పుడు ఈ హెచ్చరికను లేకపోతే ఈ ప్రోత్సాహాన్ని అర్థం చేసుకుంటామో అక్కడ మనము విజయాన్ని లేకపోతే అక్కడ మనము సఫలతను పొందుకోవటానికి 100కు 100% అవకాశం ఉంది. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు వినటానికి ఇష్టపడనప్పుడు, నీ జీవితంలో వినటానికి నువ్వేమాత్రము సముఖత చూపనప్పుడు నీవు నీ అంతట ఓటమిని నీ జీవితానికి ఆహ్వానిస్తూ ఉన్నావు.
ఇక్కడ చూడండి, ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గమనించండి. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వెరవకుడి, వనకడకుడి, వారిని చూచి బెదరకుడి. హల్లెలూయా. వారి ముఖమును చూచి బెదరకుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. కొత్త నిబంధనలు ఏమంటాడంటే, మనము యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఆమేన్. హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు శత్రువులకు యుద్ధము చేయటానికి వారు సమీపించినప్పుడు దేవుడు ఈ మాటలతో వారిని ప్రోత్సాహపరిచాడు. మరి నేటి కాలంలో క్రైస్తవులతో, సంఘముతో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అది ఆ కాలానికి చెందినది. ఏ కాలానికి? ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధానికి సిద్ధమవుతూ శత్రువులతో పోరాడటానికి వారు ముందుగా ప్రయాణం చేయటానికి వెళ్తున్నప్పుడు దేవుడు వారిని ఈ విధంగా ప్రోత్సాహపరుస్తున్నాడు. ఏ విధంగా ప్రోత్సాహపరుస్తున్నాడు? మీ కొరకు మీ శత్రువుతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని దేవుడు వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. మరి నేడు క్రైస్తవులకు దేవుడు ఏమంటున్నాడు? యోహాను సువార్తలో, మీ హృదయములు కలవరపడనీయకండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి, మీ కొరకు నేను ఒక స్థలము సిద్ధపరచుచు ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మందికి ఏంటి అంటే, క్రైస్తవులు కావచ్చు, లేతే అన్యజనులకు కావచ్చు, వారి జీవితంలో సొంత స్థలము లేదు, సొంత గృహము లేదు అని చాలా మంది హృదయాల్లో కలవరం ఉంటుంది. నాకు సొంత స్థలం లేదండి, కనీసం నాకు 100 గజాలు లేదా 50 గజాలు లేదా ఒక 20 గజాల స్థలము కూడా నాకు లేదండి. ఒక 100 గజాలు కాదు, ఒక 50 గజాల స్థలం కూడా లేదండి, లేకపోతే ఒక చిన్న 2 గదుల స్థలము కూడా నాకు లేదండి ఈ లోకంలో అని కలవరపడుతున్న వారు లోకంలో చాలా మంది ఉన్నారు. వారితో దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ఈ లోకంలో స్థలము లేదని బాధపడకండి, కానీ మీ కొరకు నేను పరలోకంలో స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. అంటే దేవుడు మనకు గొప్ప నిరీక్షణ కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు, ధైర్యపరిచే మాటలు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మీకు స్థలము లేదు, ఈ లోకంలో మీకు ఎటువంటి ఏమంటారు ఉండటానికి నివాస యోగ్యమైన గృహము లేదు, కానీ పరలోకంలో మాత్రము మీకు నివాసమైన గృహాన్ని నేను సిద్ధపరచుచున్నాను. హల్లెలూయా. చాలా మందికి ఆశ ఉంటుంది, సామాన్యులుగా అందరికీ ఏం ఆశ ఉంటుంది అంటే, అబ్బా నాకు ఒక సొంత గృహం ఉంటే బాగుండు, ఒక సొంత నివాస యోగ్యమైన ఇల్లు ఉంటే బాగుండు అని చాలా మంది కోరిక కలిగి ఉన్నారు. కానీ వారి కోరికను లేదా వారి ఆశను వారు చూడకుండానే లేదా వారి దాన్ని అనుభవించకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. వారి హృదయంలో ఆ వేదనతో, ఆ దుఃఖముతో, ఆ బాధతో వారి జీవితాన్ని విడిచి వెళ్ళి లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఈ జీవితంలో దాన్ని పొందుకోలేకుండా ఉంటారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి బాధలో, దుఃఖంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు, వేదనతో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మీరు సంపాదించుకోలేకపోయి ఉండొచ్చు, ఈ లోకంలో మీరు కూర్చుకోలేకపోయి ఉండొచ్చు, ఈ లోకంలో మీరు దాన్ని సిద్ధపరచుకోలేకపోయి ఉండొచ్చు, కానీ నేను మీ కొరకు పరలోకంలో ఒక గృహాన్ని, ఒక స్థలాన్ని సిద్ధపరచుచూ ఉన్నాను. కాబట్టి మీ హృదయాలను ఏం చేయకండి, కలవరపడనీకుడి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ధైర్యపుతో మాట మాట్లాడుతున్నాడు. మీరు ఇంకా ఈ లోకంలో ఈ గృహం, లోక సంబంధమైన గృహం కొరకు, లోక సంబంధమైన ఏమంటారు నివాస యోగ్యము కొరకు బాధపడుతూ ఉంటే దేవుడు ఏమనంటే, పరలోకంలో ఆత్మ సంబంధమైన గృహము, ఆత్మ సంబంధమైన నివాస యోగ్యమైన గృహమును దేవుడు మీకు ఇవ్వగోరుతున్నాడు. చూడండి, దేవుడు ఇచ్చే దానికన్నా మనం తీసుకునేది, మనం సిద్ధపరచుకున్నది గొప్పదా? హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు సిద్ధపరచుకున్న గృహం కన్నా దేవుడు సిద్ధపరిచిన గృహం గొప్పదా? నీ సిద్ధపరిచిన గృహం గొప్పదా? ఒకసారి ఆలోచించండి. మనము ఎంత ఖర్చు పెట్టి ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా, కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ గృహము, ఆ ఇల్లు ఎంత గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో సుందరమైన గృహాలు ఉన్నాయి,
పెద్ద పెద్ద ఏమంటారు బిల్డింగ్స్ ఉంటాయి, మ్యాన్షన్స్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, లేకపోతే ప్యాలెస్లు ఉంటాయి, చెప్పలేనంత సౌందర్యవంతమైన ఏమంటారు రాజగృహాలు, రాజమందిరాలు ఉంటాయి. కానీ మన కొరకు మనం ఎంత సిద్ధపరిచినా కానీ ఒకరోజు అది శిథిలమైపోతుంది, ఒకరోజు అది పడవేయబడుతుంది, ఒకసారి అది ఒకరోజు ఏమైపోతుంది, పూర్తిగా ఏమంటారు భూస్థాపితం చేయబడుతుంది. కానీ నీ కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ గృహమును ఎవడును దాన్ని పడగొట్టలేడు, ఎవడును దాన్ని భూస్థాపితం చేయలేడు, శిథిలము చేయలేడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు కట్టుకున్న గృహము వేరేవాడు వచ్చి ఆక్రమించుకోవచ్చు, వేరేవాడు వచ్చి దాన్ని పూర్తిగా వాడి స్వాధీనపరచుకోవచ్చు. కానీ అక్కడ నీ కొరకు సిద్ధపరచబడిన ఆ గృహాన్ని ఎవడును వచ్చి దాన్ని నీ దగ్గర నుంచి దాన్ని లాక్కోలేడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎన్ని ఉన్నాయి? మనకు ఎన్ని నివాసాలు ఉన్నాయి ఇక్కడ? హల్లెలూయా. ఆయన తండ్రి ఇంట అంట అనేక నివాసములు కలవు. చూడండి, అసలు లెక్కలేనన్ని ఉంటాయి. మనం అనుకోవచ్చు భూమి మీద ఎంతమంది నివసిస్తున్నారో వారికి ఉన్న నివాసాలు ఎన్ని, వారికి ఉన్న గృహాలు ఎన్ని, కానీ మరి పరలోకంలో వారికి ఎన్ని గృహాలు ఉన్నాయి? భూలోకంలో వందలు వేలు ఉండొచ్చు, వాళ్ళకి ఎకరాలు ఉండొచ్చు, కానీ పరలోకంలో ఉన్నాయా? ఈ భూమి మీద నీకు 100 ఎకరాలు ఉంది, పరలోకంలో కనీసం 1 గజం స్థలం ఉందా? ఈ లోకంలో నీకు ఏమంటారు గొప్ప పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఉండొచ్చు, ప్యాలెస్లు ఉండొచ్చు, పరలోకంలో నీకు ఒక చిన్న గృహం ఉందా? చూడండి, దేవుడు మిమ్మల్ని మీతో మాట్లాడుతున్నాడు. మీ హృదయాలు కలవరపడనీయకండి. ఈ లోకం ఉన్న వాటిని బట్టి ఏమంటారు, లోకంలో లేని వాటి బట్టి కలవరపడకండి. ఉన్నదాన్ని బట్టి ధైర్యం కలిగి ఉండకండి. పరలోకంలో ఉన్న దాన్ని బట్టి ధైర్యంగా ఉండండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అబ్బా నాకు ఇంత ఆస్తి ఉంది కదా, ఈ ఆస్తి నన్ను కాపాడుతుంది, ఈ ఐశ్వర్యం నన్ను కాపాడుతుంది, ఈ లోకంలో ఉన్న సంపద నాకు కావాల్సిన క్షేమం ఇస్తుంది అనుకుంటాడు. ఒక వ్యక్తి అనుకున్నాడు, ఏమనుకున్నాడు చెప్పండి? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే దేవుడు ఏమన్నాడు? ఈ రాత్రి నీ ప్రాణము నేను అడిగితే ఇవన్నీ ఏమైపోతాయి, ఏం చేస్తావు అని అడుగుతున్నాడు. చూడండి, అంటే వాడు ఈ లోకంలో సంపాదించుకున్నాడు కానీ పరలోకంలో సంపాదించుకోలేదు. నువ్వు ఈ లోకంలో సంపాదించుకోలేదు కానీ పరలోకంలో నేను సంపాదించుకోబోతున్నాం. పరలోకంలో దేవుడు మన కొరకు గొప్ప నివాసాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి హృదయాన్ని కలవరపరచకండి, హృదయాన్ని వెరవనీయకండి, హృదయాన్ని ఏమాత్రము కృంగిపోనీయకండి, హృదయాన్ని ఏమాత్రము దిగజారిపోనీయకండి. సంతోషించండి, ఆనందించండి, ఉల్లసించండి, ఉత్సహించండి. ఎందుకు అంటే మన కొరకు ఒక గృహము దేవుడు పరలోకంలో సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. God has prepared a great place for you. నీ కొరకు ఒక స్థలము సిద్ధపరచబడి ఉంది. దాన్ని బట్టి ఆనందిద్దాం. ప్రతి ఒక్కరూ ధైర్యపరచుకుందాం. ఎవరన్నా స్థలం లేని వారి దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, వాళ్ళని చూసి నువ్వేమనాలంటే, బా బ్రదర్ మీకు పరలోకంలో స్థలం ఉంది, సిస్టర్ పరలోకంలో మీకు ఒక గృహం ఉంది, అమ్మా నీకు ఒక నివాసం ఉంది పరలోకంలో అనే మాట చెప్పి వారిని ధైర్యపరచండి, వారిని బలపరచండి, వారిని ఉజ్జీవపరచండి. ఆ విధంగా వారు ఇంకా దేవుళ్ళు ఎదుగుతారు, ఇంకా దేవుళ్ళు వర్ధిల్లుతారు. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడటమే కాదు, ఈ వాక్యం ద్వారా దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి విషయంలో కలవరపడనీయకండి. ఆత్మ సంబంధమైన వాటి ఇంకా పొందుకోలేకపోతే కలవరపడండి. అరే ఇంకా ఇది నేను పొందుకోలేదు, ఇంకా ఇది నేను సంపాదించుకోలేదు, ఆత్మపరంగా ఈ దేవుని పరంగా ఇంకా నేను దీన్ని అనుభవించలేకపోయాను అని దాన్ని బట్టి కలవరపడండి. కానీ లోక సంబంధమైన వాటిని బట్టి కలవరపడకండి. ఆత్మ సంబంధమైన కోల్పోతున్నప్పుడు, ఆత్మ సంబంధం ఇంకా మనం సంపాదించుకోనప్పుడు, ఆత్మ సంబంధం ఇంకా మన జీవితంలో అది మనకు అనుగ్రహించబడకపోతే దాన్ని బట్టి కలవరపడాలి.
పరిశుద్ధాత్మను పొందుకోకపోతే కలవరపడాలి, ప్రభు శక్తిని పొందుకోకపోతే కలవరపడాలి, ప్రభు ఇచ్చిన వరాలు పొందుకోకపోతే కలవరపడాలి, మనం ఆత్మ సంపాదించకపోతే కలవరపడాలి, మనం మనుషులకు ఆదరణ కలిగి జీవితాన్ని అందించలేకపోతే కలవరపడాలి, మనం ఈ లోకంలో ఎదుటి వారికి సహాయం, ఆత్మ సంబంధమైన సహాయం అందించలేకపోతే కలవరపడాలి, ఆత్మీయ వాక్య జ్ఞానము లేనప్పుడు కలవరపడాలి. కానీ దేని విషయంలో కలవరపడుతున్నామంటే, నేను బంగారం కొనుక్కోలేదు, ఇల్లు కొనుక్కోలేదు, లేకపోతే వస్త్రాలు కొనుక్కోలేదు, కారు కొనుక్కోలేదు, లేకపోతే ఏమంటారు ఈ లోక సంబంధమైన స్థలం కొనుక్కోలేదు, గృహం కొనుక్కోలేదు, పొలం కొనుక్కోలేదు, వివాహం చేసుకోలేదు, పిల్లలు లేరు, లేదు పిల్లలకు ఉద్యోగం లేదు అనే విషయాల్లో కలవరపడకండి. ఈ లోకంలో ఇవన్నీ శాశ్వతమైనవి కావు. శాశ్వతమైంది ఒకటి ఆత్మ సంబంధమైన జీవము పొందుకొని ఉండటం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకొని ఉండటం. అది ఇంకా పొందుకోలేదని కలవరపడు. నీ కుమార్తెకు రక్షణ లేదని కలవరపడు, నీ కుమారుడికి రక్షణ లేదని కలవరపడు, నీ కుమారుడు నిత్య జీవం పొందుకోలేదని కలవరపడు. అరే నీ కుమారుడికి ఇల్లు లేదని కలవరపడాల్సిన అవసరం లేదు, నీ కుమార్తెకు వివాహం కాలేదని కలవరపడాల్సిన అవసరం లేదు. నువ్వు కలవరపడాల్సింది, నువ్వు దుఃఖపడాల్సింది, భయపడాల్సింది, వెరవాల్సింది వారు నశించిపోతున్నారని. దానికోసం కలవరపడు. ఉదయకాలం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. వాక్యం విన్నవారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. దేని నిమిత్తం నీ హృదయం కలవరపడుతుంది? ఒకసారి హృదయంలో ఆలోచించు, ప్రార్థన చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము ప్రభా, ఈ లోక సంబంధమైన వాటి బట్టి నేను కలవరపడుతున్నానా, లేకపోతే పరలోక సంబంధమైన వాటి బట్టి నేను కలవరపడుతున్నానా? ప్రభా, భూ సంబంధమైన వాటి విషయంలో నేను కలవరపడుతూ ఉంటే ప్రభా, భూ సంబంధి వాడిగానే ఉంటాను, కానీ పై సంబంధమైన వాటి కలవరపడుతుంటే నేను పై సంబంధమైన వాడిగా ఉంటానని ఉదయకాలం మాట్లాడుతున్నాం. ప్రభా, భూమికి ఆకాశానికి మధ్య ఎంతో విశాలమైన తండ్రి ప్రభా వ్యత్యాసం ఉంది, కానీ ఆత్మ సంబంధంలో కూడా ప్రభా ఎంతో వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసంలో మార్పు రావటానికి ప్రభా, మేము ఈ స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళటానికి, భూ సంబంధమైన స్థాయి నుంచి పై సంబంధమైన స్థాయికి వెళ్ళటానికి ప్రభా తండ్రి, లోక సంబంధమైన తండ్రి విషయాలను పక్కకు పెట్టి పరలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించటానికి, ధ్యానించటానికి, వాటిని ప్రభా వాటి కొరకు పరిగెత్తటానికి, వాటి కొరకు ప్రయాసపడటానికి, వాటి కొరకు శ్రమ పడటానికి, శ్రమించటానికి మాకు సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. ఇంకా ఈ లోకంలో ఇది పొందుకోలేదు, అది పొందుకోలేదు, ఇది దయచేయబడలేదు, అది దయచేయబడలేదు కలవరపడకుండా ఆత్మ సంబంధమైన వాటి కొరకు కలవరపడుతూ వాటి కొరకు పరిగెత్తటానికి మా కృప చూపించండి. వింటున్న వారి జీవితాల్లో ప్రభా గొప్ప పెనుమార్పు రావటానికి సహాయం చేయండి. మీరు మహిమ పొందండి, ఘనత పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం చెప్పబడిన వాక్యము మీ హృదయాలను తాకితే ప్రతి ఒక్కరూ మరి హెవెన్ లైట్ మినిస్ట్రీస్ని సపోర్ట్ చేయాల్సిందిగా, మినిస్ట్రీస్కి స్పాన్సర్ చేయాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానం తెలుపుతున్నాను. అలాగనే ఈ వాక్యం అనేక మందికి షేర్ చేయాల్సిందిగా, వారికి కూడా ఈ వాక్యాన్ని పంపించి వారిని కూడా బలపరచాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలుపుతూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.